జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం మురుడేశ్వర దేవాలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ మురుడేశ్వర దేవాలయం మనం గోకర్ణంలో ఆత్మలింగం వెలవడానికి కారణం ఏంటి అన్న విషయం తెలుసుకుని ఉన్నాము. ఆత్మలింగాన్ని రావణాసురుడు లంకకు తీసుకుని వెళ్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు అక్కడ నేల మీద పెట్టేసినటువంటి కథ గురించి నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఆ నేల మీద పెట్టిన ఆత్మలింగాన్ని కప్పి ఉంచిన వస్త్రాన్ని రావణాసురుడు తీసి విసిరేస్తే ఆ వస్త్రం కందకగిరి వైపు మళ్ళీ కందకగిరి మీద పరమశివుడి లింగం వెలిసింది అని పురాణాలు చెప్తున్నారు. ఈ ఆలయ విశిష్టతల గురించి వస్తే ఇక్కడ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుడి విగ్రహం ఉంటుంది. పక్కనే ఉన్న అరేబియా సముద్రము ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటుంది. ఈ ఆలయంలో 20 అంతస్తుల పొడవైన రాజగోపురం ఉంది. ఇది ఆ ఆలయానికి మరో ప్రత్యేకత. దీనిపైనకి వెళ్ళి మనం ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అంతేకాకుండా పక్కనే ఉన్న సముద్రాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ గోపురం మీద శిఖరం వరకు వెళ్ళడం కోసం 2 లిఫ్టులు ఉంటాయి. ఈ రాజగోపురం యొక్క ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర 2 పెద్ద భారీ ఏనుగు విగ్రహాలు ఉంటాయి. ఈ కందుక కొండ ఉపరితలం పైన అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. ఈ శిల్పాలతో గీతా ఉపదేశము, సూర్య రథము మరియు రావణుడి నుంచి ఆత్మలింగాన్ని స్వీకరించినటువంటి గణేశుడి శిల్పం కూడా ఉన్నాయి. ఈ ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది. ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశమే. మహాశివరాత్రి నాడు కర్ణాటక నుంచే కాకుండా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా వేలాది మందిగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రవిడ నిర్మాణ శైలి నుంచి ప్రేరణ పొంది నిర్మించారు. గర్భగుడి లోపల భూమికి 2 అడుగుల దిగువన శివలింగం ఉంటుంది. ఇక్కడ శివుడి విగ్రహం పైన సూర్యకిరణాలు పడితే అది మెరుస్తూనే ఉంటుంది. ఈ శివుడి భారీ విగ్రహాన్ని చెక్కడం కోసం 2 సంవత్సరాల సమయం పట్టింది. ఈ మురుడేశ్వర్ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. పడవల సౌకర్యము, స్కూబా డైవింగ్ కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్కడి అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. నేరుగా చూస్తేనే కానీ ఆ అనుభూతిని మనం పొందలేము. అయితే ఈ ఆలయాన్ని దర్శించడానికి పురుషులకి మహిళలకి కూడా వస్త్ర నియమాలు అయితే ఉన్నాయండి. పురుషులు ధోతీలు మాత్రమే కట్టుకుని వెళ్ళాలి. టీషర్టు, జీన్స్ మరియు ప్యాంట్లు వేసుకుంటే అనుమతి ఉండదు. అదేవిధంగా మహిళలు కూడా దుపట్టాలతోటి కూడినటువంటి చీర మరియు చూడీదార్ మాత్రమే ధరించాలి. ఇవి కాకుండా వెస్ట్రన్ వేర్ వేసుకుంటే ఆలయంలోకి అనుమతించరు. ఇక్కడి అందాన్ని, ఇక్కడి శిల్పకళని, ఇక్కడి ఆలయాన్ని మనం తనివితీరా దర్శించుకుని ఆస్వాదించవలసిందే. జై శ్రీరామ్.